హాయ్ గుడ్ ఈవినింగ్. దీర్ఘమైన చలికాలం ముగిసింది. గాలిలో చలి ఇంకా మిగిలే ఉంది. చెట్లు ఇంకా నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాయి. ఆకాశం వెలుతురు ఉన్న ప్రాణం లేనట్టే కనిపిస్తోంది. అప్పుడే ఎలాంటి హెచ్చరిక లేకుండా ఒక్కసారిగా మేఘాలు చేరాయి. గాలి స్వరం మారింది. ఆకాశం రంగు ముదిరింది. మరుసటి క్షణం వర్షం ప్రారంభమైంది. మొదట చిన్న చిన్న చినుకులు, తర్వాత గట్టిగా పడే చల్లు. చల్లని గాలితో కలిసి వర్షపు చినుకులు నేలను తాకాయి. చలితో గట్టిపడిన నేల వర్షం తాకింది. ఎండిపోయిన గడ్డి మళ్ళీ జీవం పోసుకుంది. గాలిలో మట్టి వాసన మనసును తడిపింది. వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. 3 నెలల చలికాలం తర్వాత వర్షం ఒక కొత్త ప్రారంభంలా అనిపించింది. ఆకాశం మనకు ఒక సందేశం చెప్తోంది. ప్రతి కాలానికి తన సమయం ఉంటుంది. చలికాలం ఎంత కఠినమైనదన్నా శాశ్వతం కాదు. ఆకాశం ఎప్పుడు మేఘావృతం అవుతుందో మనకు తెలియదు. వర్షం ఎప్పుడు కురుస్తుందో మనం ఊహించలేము. కానీ ప్రకృతి తన సమయానికి స్పందిస్తుంది. వర్షం కేవలం ఆకాశం నుంచి పడే నీటి చినుకులు కాదు, అది ప్రకృతి హృదయం మాట్లాడే స్వరం. మొదటి చినుకులను నేలను తాకిన క్షణం ఆ మట్టి వాసన పాత జ్ఞాపకాలను మెల్లగా మేల్కొల్పుతుంది. వాతావరణం ఎంత పొడిగా ఉన్నా, ఎంత నిశ్శబ్దమైన రోజైనా ఒకరోజు మేఘాలు చేరతాయి మరియు ఎలాంటి హెచ్చరిక లేకుండా వర్షం కురుస్తుంది. ప్రతి ఋతువుకు తన కథ ఉంది. చలికాలం ఓపికను నేర్పుతుంది. వేసవి సహనాన్ని నేర్పుతుంది. వర్షం ఆశను నేర్పుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.